హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. కొత్త పెన్షన్కు గ్రీన్ సిగ్నల్. 50 ఏళ్ళకే 4,000, 6,000. వెంటనే ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో కొత్త కూడా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెన్షనర్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ గంట ఉంటుంది, దాని ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అదేవిధంగా హైప్ అనే బటన్ కనిపిస్తుంది, హైప్ అనే బటన్ క్లిక్ చేస్తే మరింత సమాచారం కూడా తెలుసుకోవచ్చు. వివరాలకు వెళ్ళిపోయినట్టయితే 50 ఏళ్లకే పెన్షన్లను మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ విధానానికి సంబంధించి కొత్తగా పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి 50 ఏళ్ళకే పెన్షన్ అనేది మంజూరు చేయాలని, ఇదివరకు 57 సంవత్సరాలు ఉన్న యొక్క పెన్షన్ అనేటివి 50 సంవత్సరాలకే మంజూరు చేయాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం 4,000 వృద్ధులకు, అదేవిధంగా వికలాంగులు 6,000 రూపాయల పెన్షన్ అనేటివి దాదాపు అర్హుల ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్న సమాచారం. దీనికి సంబంధించి ఎవరైతే మీ సేవ కానీ, మీ యొక్క మండలాలకు కానీ, మీ యొక్క గ్రామ పంచాయతీలో కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే ప్రాసెస్ తెలుసుకోండి. అదేవిధంగా జిహెచ్ఎంసీలో కూడా ఎవరైతే పట్టణ ప్రాంతాలు ఉన్నో జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క దరఖాస్తు సంబంధించి రేషన్ కార్డు, అదేవిధంగా వ్యక్తి యొక్క ఫోటో, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా వారికి సంబంధించిన ఏజ్కి సంబంధించి ఓటర్ ఐడికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ అవగాహనకు తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ దరఖాస్తుకు సంబంధించిన పత్రాలను కూడా దగ్గర ఉంచుకొని జిహెచ్ఎంసీ ఆఫీసులో కానీ, మండల కార్యదర్శి ఆఫీసులో కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వడంతో మీ కొత్త పెన్షన్ అనేవి మంజూరు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు లైక్ కొట్టండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ అనేటివి 4,000 నుంచి 6,000కు పెంచే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో భాగంగా 6,000 రూపాయలు పెంచామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచడం అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.